అందరికీ ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ గురించి వీడియోలో షేర్ చేస్తాను. స్టవ్ పైన టీ కానీ పాలు పెట్టేటప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టుకుని ఆ గిన్నెలో ఒక స్పూన్ పెట్టుకుంటే ఇలా పైకి పొంగుతాయి కానీ కింద పడి స్టవ్ పాడవకుండా ఉంటుంది. వేరుశనగ పప్పులు వేయించేటప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టి వేయించుకుంటే పప్పులు లోపల వరకు వేగుతాయి. వీటితో చట్నీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబారు రసం చేసేటప్పుడు ఇలా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఉప్పు కారం పులుపు ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెండకాయలు తెచ్చిన వెంటనే మొదలు చివర కట్ చేసి తుడిచి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ముదిరిపోకుండా పాడవకుండా ఉంటాయి. మినపప్పు తొందరగా నానాలంటే గోరువెచ్చని నీటిలో నానపెట్టుకోవాలి. అలాగే ఒక ఐరన్ వస్తువు కూడా ఇలా పెట్టుకుంటే తొందరగా నానుతుంది. కర్రీ లీవ్స్ ని రెమ్మల నుంచి వేరు చేసి తేమ పోయినంత వరకు ఆరపెట్టుకుని ఆరిన తర్వాత ఒక బాక్స్ అడుగున టిష్యూ వేసుకుని టిష్యూ పైన కర్రీ లీవ్స్ వేసుకుని పైన కూడా ఇంకొక టిష్యూ వేసుకుని క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 20 days పైన ఫ్రెష్ గా ఉంటాయి. అలాగే గ్రీన్ చిల్లీస్ తొడుములన్నీ తీసేసి వీటిలో తేమ అంతా పోయినంత వరకు నీడలోనే ఆరపెట్టుకోవాలి. తొడుములు తీయకుండా అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తొందరగా పాడైపోతాయి. వీటిని కూడా కర్రీ లీవ్స్ లాగా బాక్స్ లో పైన కింద టిష్యూస్ వేసుకుని ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 month పైన ఫ్రెష్ గా ఉంటాయి.